హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చింత చిగురు మెత్తళ్ళు అండి. మెత్తళ్ళు అంటే చిన్న చేపలు ఉంటాయి కదా, ఇంతింత చేపలే అనమాట. ఇదంతా కూడా నేను క్లీన్ చేసి పెట్టానండి. వాళ్ళు ఆల్రెడీ షాప్ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు. కానీ వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ చేపలు కాబట్టి ఎంత కడిగినా కూడా నీసు వాసన అనేది వస్తుంటాయి అన్నమాట. నేను ఇది క్లీన్ చేయడానికి గాను కొంచెం పసుపు, గల్లుప్పు ప్లస్ ఒక నిమ్మకాయ వేసి 2 టైమ్స్ అయితే క్లీన్ చేశానండి. 2 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఇలా నీట్గా వచ్చాయండి. అందులో వేస్టేజ్ ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసి ఇచ్చాడు నీట్గా అండి. అది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఆనియన్స్ను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది గరం మసాలా అండి. గరం మసాలాతో లాస్ట్ గార్నిష్ చేసి ప్లస్ కొత్తిమీర వేసేసి ఇంకా కర్రీ ఆపేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ చింత చిగురు మెత్తలు, ఈ చింత చిగురు అనేది ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి నేనైతే ప్రతి కర్రీలో చింత చిగురు అనేది వేయటం జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఆల్ మటన్లో, రొయ్యల్లో ప్లస్ చేపల్లో ఇటువంటి చిన్న చేపలు దొరికితే మాత్రం నేనైతే చింత చిగురు కంపల్సరీగా వేస్తానండి. దీని తయారీ విధానము నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఫుల్ వీడియో కావాలంటే మీరు షిరీన్ జూట్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో యూట్యూబ్లో ఫుల్ వీడియో చూడండి.